ఎక్కడికి దొంగల జారుకుంటున్నావు? దొంగలా జారుకోవడం ఏంటి? నేను దొరలాగే వెళ్తున్నాను. అదే ఎక్కడికి? నా కూతురు కొన్ని పుస్తకాలు కొనమని చెప్పింది, అవి కొనటానికి వెళ్తున్నాను. పిచ్చి వేషాలేకు. ఆ ఉంగరం సంగతి తేలే వరకు నువ్వు ఇల్లు వదిలి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అదేంటి మైసమ్మ, నేనేమైనా ఖైదీనా జైల్లో ఉన్నట్టు ఉండటానికి? అయినా నేను అర్జెంటుగా వెళ్ళి బుక్స్ కొనాలి. రేపు కొందుగాన్లే, ఈ రోజు నీతో పనుంది. పనా? ఏం పని? కావేరి ఉంగరం తీసుకురాగానే శాంతి పూజ చెయ్యాలని పూర్ణ మేడం చెప్పారు కదా, ఆ పూజకు సంబంధించిన అన్ని పనులు నువ్వే చెయ్యాలి. నేనా? నేనా కాలేజా అన్నట్టు యాక్ట్ చేస్తున్నావేంటి? నువ్వే చెయ్యాలి. వెళ్ళా పని చూసుకోపో. అది కాదు మైసమ్మ, నా కూతురికి బుక్స్ అర్జెంట్ అంట. ఇల్లు దాటి కాలు బయట పెడితే కాలు విరిచేస్తా. నువ్వు ఆ ఉంగరం నీ దగ్గర లేదని చెప్పావు. నాకేమో అది నీ దగ్గరే ఉందని అనుమానం. నా డౌట్ క్లియర్ అవ్వాలంటే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. మర్యాదగా ఇక్కడే ఉండి పూజ పనులు చూసుకో, లేదా ఉంగరం నీ దగ్గరే ఉందని ఒప్పుకో. నా దగ్గర ఏ ఉంగరం లేదు. అయితే ఇక్కడే ఉండి ఆ పనులు చూడు. వెళ్ళు. ఈ మైసమ్మేంటి నా మీద పడింది? నేనిప్పుడు వెళ్ళకపోతే 2 కోట్లు పోతాయి. వెళ్ళాలంటే ఈ లంకిని అడ్డం ఉంది. సర్లే, ఇంటి దగ్గరే ఉంటానులే. ఏయ్, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఉండు ఉండు. రాజుగారు, కావేరి ఈరోజు మీకు ఆ ఉంగరం ఇచ్చేస్తుంది. మీరు శాంతి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఇప్పుడు నేను ఎలాగైనా ఆ మనిషి దగ్గర నుంచి ఉంగరం సంపాదించాలి, లేకపోతే అత్తయ్య అన్నంత పని చేసేలా ఉన్నారు. కావేరి, ఆ చెక్కి లైవ్. అర్జున్ బాబు, అది అది నేను అడిగిన తర్వాత కూడా చూపించడం లేదు అంటే నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు అన్నమాట. అర్జున్ బాబు, మీకు తెలియకూడదని మీ దగ్గర దాచాలని కానీ నేను అనుకోవడం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నిజం చెప్పలేను. అలాగని మీ ఎదురుగా నిలబడి అబద్ధం కూడా చెప్పలేను. కాబట్టి దయచేసి నన్నేం అడగండి. కావేరి, నువ్వు ఆ చెక్కులో ఎంత డబ్బు రాశావు, ఎవరికి ఇస్తున్నావు అనేది నేనేమి అడగను. ఇప్పుడైనా ఆ చెక్కు చూపించమని ఎందుకు అడిగానో తెలుసా? నువ్వేమైనా ఇబ్బందుల్లో ఉన్నావేమో హెల్ప్ చేద్దామని, అంతేగాని నిన్ను అనుమానించి కాదు. దయచేసి నన్నేం అడగండి. చెప్పాను కదా, ఈ ఒక్కసారికి వదిలేయండి. సరే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు ఎలాగైనా ఆ రింగ్ తీసుకొచ్చి ఇవ్వాలి. లేకపోతే అర్జున్ బాబు, నా మీద నమ్మకం ఉంచండి. ఆ రింగ్ ఇచ్చే బాధ్యత నాది.
చిత్రగుప్త, నాకు చాలా ఆనందముగా ఉన్నది. కాసేపట్లో కావేరి ఆ చిన్ముద్రికను తీసుకొస్తుంది. అది మన చేతికి అందిన వెంటనే మనం మన లోకానికి వెళ్ళిపోతాం. అవును ప్రభు, ఈ రోజుతో పరమేశ్వరుడి శాపం నుండి మనకు విముక్తి లభిస్తుంది. వీళ్ళ చెత్త భాష. వీళ్ళతో ఉంటే నాకు విఠలాచార్య సినిమా చూస్తున్నట్టుంటుంది. ఇదిగో బాలిక, ఆ? ఆ పుష్పములు తీసుకుని ఇటివ్వుము. బాలిక, ఆ ఫలములు కూడా. ఈ ఫలములు అచ్చట పెట్టుము. ఇవ్వుము. బాలిక, వాటిని కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టుము. బాలిక, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నానని నీ కోపం వచ్చినట్టుంది. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నిన్ను కూడా నాతో పాటు మా లోకమునకు తీసుకునే వెళ్తాను. వీడొక తెలివి తక్కువ మాలోకం. ఊరును పట్టుకొని లోకం అంటాడు. ఏమనుచున్నావు బాలిక? అబే ఏం లేదు పొట్టి బావా. నువ్వెలాగంటే అలాగే అంటున్నాను. ఆహా, ఇది కదా అచ్చమైన భార్య లక్షణం. నువ్వు నిజంగా నా 100వ భార్యవే. నీ పర్సనాలిటీకి నిన్ను చేసుకున్న ఆ 99 మంది ఎవరు పొట్టి బావా? అబ్బో, అందులో యక్షులు, గంధర్వలు, అప్సరసలు ఇంకెందరో ఉన్నారు. అంటే మనుషులెవరూ లేరా? లేరు. ఆ లోటు తెలియకూడదనే నిన్ను నా 100వ భార్యగా తీసుకెళ్తున్నాను. చిత్రగుప్త, ప్రభు,